ఆ రూమ్ ఎలా ఉంటది అంటే చాలా కంజెస్టెడ్‌గా బెడ్స్ అన్నీ అటాచ్డ్ ఉంటాయన్నమాట. 3 మెంబర్స్ కదా! 3 బెడ్స్ ఇలా అటాచ్డ్‌గా ఉంటాయి పక్క పక్కనే. అలాంటి రూమ్‌కి నేను 9000 పే చేసేసాను అప్పట్లో ఏమీ తెలీక. నెగెటివ్ ఎనర్జీ మీదకొచ్చినట్టు అనిపిచ్చేదంట నా బెడ్ మీద ఉన్నప్పుడు. లేదు నిజంగా ఒక అమ్మాయి ఉందా మా రూమ్‌లో? నిజంగా చనిపోయిందా? చాలా గజ్జెల సౌండ్స్‌లా వినిపించేయి అస్తమాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాందిని కనెక్ట్స్. మన ప్రీవియస్ వీడియోలో నెగిటివ్ ఎనర్జీని అంటే గాలి ప్రభావాన్ని హనుమాన్ చాలీసాతో ఎలా పోగొట్టాను, అలాగే హనుమాన్ చాలీసా విత్ మేనిఫెస్టేషన్తో నా డ్రీమ్ జాబ్ని ఎలా క్రాక్ చేశానో జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ వీడియోస్లో మేనిఫెస్టేషన్ కోసం అయితే చాలామంది రిక్వెస్ట్ చేశారు వీడియోస్ చేయమని చెప్పి. సో మేనిఫెస్టేషన్ మీద అయితే సిరీస్ స్టార్ట్ చేసా. సో మేనిఫెస్టేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ ఆ వీడియో అయితే చెక్అవుట్ చేసేయండి. సో రాబోతున్న వీడియోస్ అన్నీ కూడా మేనిఫెస్టేషన్ రిలేటెడ్ వీడియోసే ఉండిపోతున్నాయి బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్. ఆ ప్రీవియస్ వీడియోస్లోని నెగిటివ్ ఎనర్జీ కోసం కూడా చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో నెగిటివ్ ఎనర్జీ కోసం చాలా బ్రీఫ్గా అయితే చెప్పాను, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే నేను హనుమాన్ చాలీసాని హాస్టల్లో ఉండి అంటే పీజీలో ఉండి చదివేదాన్ని కదా, ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అంటే హాస్టల్లో ఉండి హనుమాన్ చాలీసా, హనుమాన్ సంకల్ప్, మేనిఫెస్టేషన్ ఇవన్నీ నేను ఎలా ఫాలో అయ్యానో కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా రిక్వెస్ట్స్ వచ్చినాయి. సో ఈ వీడియోలో ఆ మీదకి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కోసం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆ నెగిటివ్ ఎనర్జీని హనుమాన్ చాలీసాతో ఎలా పోగొట్టానో చెప్తాను. హాస్టల్లో ఉన్న వాళ్ళు హనుమాన్ చాలీసాని ఎలా ఫాలో అవ్వాలో చెప్తాను. సో హాస్టల్లో ఉన్న వాళ్ళు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. ఆల్సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మన వీడియోస్ని 97% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆల్సో లైక్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా, ఆల్సో లైక్ కూడా చేస్తారా? ఓ థ్యాంక్ యూ. ఇప్పుడు కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెగిటివ్ ఎనర్జీ ఎలా వచ్చిందో చెప్తాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్లో ఉన్నప్పుడే కొన్ని జాబ్స్ అయితే క్రాక్ చేశాను అని చెప్పాను కదా. సో అందులో ఒక జాబ్ అయితే చూస్ చేసుకున్నా. సో ఆ కంపెనీ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఉంది. సో మా ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఒక పీజీని అయితే సర్చ్ చేయడానికి వెళ్ళాము. అండ్ నేను ఒక దాన్ని వెళ్ళా, లైక్ నా గర్ల్స్ ఫ్రెండ్స్ ఎవరు కానీ లేరు, ఓన్లీ నేను అండ్ మా మావయ్య గారు అండ్ మా కజిన్తో అయితే వెళ్ళాను. నేను జస్ట్ రూమ్ నీట్గా ఉందో లేదో చూసాను, కానీ రూమ్లోకి వెంటిలేషన్ వస్తుందో లేదో, లైక్ సన్లైట్ వస్తుందో లేదో ఏమీ చెక్ చేసుకోలేదు. జస్ట్ మెయింటెనెన్స్, అలాగే పీజీకి బస్ ఫెసిలిటీ ఉంది. సో బస్ ఫెసిలిటీ ఉంది కదా అని చెప్పి నేను ఇంకా పీజీ చూస్ చేసేసుకున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు పీజీలో రూమ్ చూసుకున్నప్పుడు మీ రూమ్లోకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుందో లేదో చూసుకొని అయితే జాయిన్ అవ్వండి. బికాస్ వెంటిలేషన్ ఉంటేనే మైండ్ అండ్ ఫిజికల్గా కూడా హెల్దీగా ఉంటాము. లైక్ వెంటిలేషన్ లేకుండా డార్క్ రూమ్లో ఉంటే థాట్స్ కూడా నెగిటివ్ థాట్సే వస్తున్నాయి అని అయితే నాకు అర్థమైంది. నేను చూస్ చేసుకున్న రూమ్కి అయితే వెంటిలేషన్ లేదు. సో అందువల్లనే చాలా మంది ఆ రూమ్ అయితే చూస్ చేసుకోలేదంట. సో అది నేను తర్వాత రియలైజ్ అయ్యాను. డైలీ ఆఫీస్కి వెళ్ళి వస్తున్న పర్ఫెక్ట్ అంతా బాగానే ఉంది. ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళి రిటర్న్ హైదరాబాద్కి వచ్చాను. లైక్ మార్నింగ్ 7:30, 7:40కి రూమ్కి రీచ్ అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి 9కి వెళ్ళాల్సి ఉండే. సో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాము అని చెప్పి పడుకున్నా. యాక్చువల్లీ నేను 3 షేరింగ్ రూమ్ తీసుకున్నా. 3 షేరింగ్ పర్ పర్సన్ 9000 పడేది. సో ఈ వెంటిలేషన్ లేకుండా, సన్లైట్ లేకుండా 9000 కట్టేసాను నేను ఆ టైంలో ఏమీ తెలియకుండా. మేము 3 మెంబర్స్ పర్ రూమ్కి అని చెప్పాను కదా, రిమైనింగ్ 2 కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను రెస్ట్ తీసుకుంటున్నా. సో నేను లైక్ వెనక్కి తిరిగి పడుకున్నా అనమాట. వెనక్కి తిరిగి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నా, వెనక్కి తిరిగి పడుకుని ఉన్నా. 20 మినిట్స్కి నా మీదకి ఎంటైర్ బాడీ, బ్యాక్ సైడ్ ఎంటైర్ బాడీ మీదకి ఏదో ఒక పెద్ద వెయిట్ కంప్లీట్గా నా మీద పడిపోయి, లైక్ నా హెడ్ పిల్లో ఉంటుంది కదా, పిల్లో మీదకి ఇలా ప్రెస్ చేసేస్తున్నారనమాట. ప్రెస్ చేసేస్తున్నట్టు అనిపించింది ఫస్ట్. మా రూమ్మేట్ అలా చేస్తుందేమో, లైక్ ఇలా మీద చేవేసిందేమో. సో ఆ ప్రెషర్ వల్ల నాకు అలా అనిపిస్తుందేమో అని చెప్పి వదిలేసాం. ఇంకా ఉండేసరికి ఇంకా ప్రెస్ చేసేస్తున్నట్టు. అప్పటికి నేను పిలుస్తున్నాను అనమాట, లైక్ నవ్య నువ్వేనా ప్రెస్ చేసేది అని చెప్పి పిలుస్తున్నాను. కానీ ఆమె అసలు ఏం మాట్లాడట్లే. ఈవెన్ ఆమె అలా కూడా చేయదు. సో నాకు డౌట్ వచ్చింది, ఎవరిలాగా బయట రూమ్మేట్ ఎవరైనా వచ్చారా,
ఎందుకు ఇలా ప్రెస్ చేస్తున్నారు అన్న ఫీలింగ్తో అయితే ఉన్నాను. చాలా టైర్డ్ అయిపోయి పడుకున్నా. మళ్ళీ ఇంకొకసారి అలాగే ఇంకా వెయిట్ ఎక్కువైపోయింది. అప్పుడు నా బాడీ ఎలా అయిపోయింది అంటే లైక్ ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. లైక్ నేను హ్యాండ్ మూమెంట్ ఇవ్వలేకపోతున్నా, లెగ్ మూమెంట్ ఇవ్వలేకపోతున్నా, అండ్ మాట కూడా బయటికి రావట్లేదు అనమాట. కానీ నేను లోపలి ఇన్సైడ్ నేను చాలా గట్టిగా అరుస్తున్నా. లైక్ నాకు బ్రీత్ అవ్వట్లేదు, లైక్ ఊపిరి అసలు ఆడట్లేదు, లేగండి అని చెప్పి, లెగ్గు లెగ్గు అని చెప్పి అవుట్ సైడ్ వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఇన్సైడ్ చాలా గట్టిగా అరుస్తున్నాను. కానీ వాయిస్ బయటికి రావట్లేదు. ఈవెన్ మా రూమ్మేట్ నేను ఇలా చేసినప్పుడు ఒక రూమ్మేట్ అయితే నన్ను చూసిందంట, బెడ్ని ఇలా కొడుతున్నట్టు చూసిందంట. లైక్ జస్ట్ నార్మల్గా అనుకుంది, కానీ నా మీదకి ఏదో ప్రెషర్ పెట్టి అలా చేస్తున్నాను అని అనుకోలేదంట. ఇలా అనుకుని తను వెళ్ళిపోయింది ఆఫీస్కి. ఇంకా ప్రెషర్ పెరిగిపోయేసరికి నేను సడన్గా ఐస్ ఓపెన్ చేసా. ఫేస్ టు ఫేస్ ఒక మనిషి కనిపించారనమాట. కనిపించి చాలా గట్టిగా నవ్వుతూ, చాలా భయంకరమైన నవ్వుతో, ఇంత ఫేస్ టు ఫేస్ అనమాట, నేను నీకు గుర్తున్నానా అని అన్నారు. ఇంకా నాకు ఎంత భయం వేసింది అంటే ఇంక అసలు ఫుల్ బాడీ మొత్తం షివర్ అయిపోయింది. అలా నేను పైకి లేవలేకపోతున్నా, అసలు చాలా వెయిట్ ఉంది కదా. ఎవరు అని నేను అనేసరికి నా పేరు త్రిష అని చెప్పింది ఆమె. గుర్తున్నానా అంది. ఇంకా నాకు చాలా భయం వేసేసింది. బికాస్ ఆమె ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది, ఆమె బాడీ నాకేం కనిపించట్లేదు. అది కూడా నా మీద పడుకుని పోయి ఇలా ఫేస్ ఇలా కనిపించింది అనమాట. ఎవరు నువ్వు అని అడిగేసరికి, నువ్వు రాకముందు నీ బెడ్ నాదే, ఈ రూమ్లో నేను ఉండేదాన్ని, అప్పుడు నా కబోర్డ్ నా పక్కనే నా కబోర్డ్ ఉండేది, ఆ కబోర్డ్ నాదే, నేను ఈ రూమ్లోనే చనిపోయాను, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంది. మా రూమ్లో కొంచెం కూడా వెంటిలేషన్ ఉండదు, అండ్ ఈవెన్ లైట్స్ వేస్తేనే తప్ప మా రూమ్ అసలు ఎలా ఉంటుందో అక్కడ కనిపించదు అనమాట. అలాంటిది ఆమె అలా మాట్లాడేసరికి ఇంకా ఫుల్ షివర్ అయిపోయి, లైక్ ఇంకా లైట్ వేయడానికి వెళ్ళేంత ధైర్యం కూడా సరిపోలేదన్నమాట. నేను ఈవెన్ ఆఫీస్కి లీవ్ కూడా పెట్టేశాను. నాకు ఇంకా వెళ్ళేంత ధైర్యం లేదు, అలా అని చెప్పి రూమ్లో ఉండేంత ధైర్యం అస్సలకి లేదు. ఆ రోజంతా కూడా నేను బయట స్టెప్స్ మీదే కూర్చొని ఉన్నా. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నిజంగా ఒక అమ్మాయి ఉందా మా రూమ్లో, నిజంగా చనిపోయిందా, చాలా గజ్జల సౌండ్స్ లా వినిపించేయి అస్తమాను. ఆల్సో ట్విస్ట్ ఏంటంటే, నేను ఇలా జరిగింది అని చెప్పి మా రూమ్మేట్స్కి అయితే నేను చెప్పలేదు, బికాస్ వాళ్ళు కూడా భయపడతారు కదా. ఎందుకంటే ఇది నాకు అలా ఇమాజిన్ చేసుకున్నానో లేదా నాకు నిజంగా జరిగిందో నాకైతే తెలియదు అనమాట. సో వాళ్ళకి చెప్పి భయపెట్టడం ఎందుకు అని అయితే నేను చెప్పలేదు. సో వన్ ఫైన్ డే మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ముగ్గురం అనుకున్నాం అనమాట, నేను నీకు ఒకటి చెప్దాము అనుకుంటున్నాను, భయపడొద్దు అని చెప్పి. సేమ్ అదే రిమైనింగ్ ఇద్దరు కూడా చెప్పారనమాట, నేను కూడా నీతో చెప్దాం అనుకుంటున్నాను, భయపడొద్దు అని. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏదో నెగిటివ్ ఎనర్జీ అయితే కన్ఫర్మ్గా ఉంది అని చెప్పి. ఇద్దరు కూడా సేమ్ ఇలాగే ఎక్స్పీరియన్స్ చేశారంట. వాళ్ళ మీద కూడా ఏదో వెయిట్ పడినట్టు, వాళ్ళు కూడా కదలలేకుండా, అండ్ వాళ్ళకి వేరే వేరే నేమ్స్ అయితే చెప్పారంట. నాకు త్రిష అని చెప్పారు కదా, వాళ్ళకి ఏవో నేమ్స్ చెప్పారు, నాకు అది సరిగ్గా ఐడియా లేదు. సో సేమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మీద కూడా జరిగేసరికి ఇంకా మేము 3 మెంబర్స్ ఫిక్స్ అయిపోయాం, ఏదో నెగిటివ్ ఎనర్జీ రూమ్లో ఉంది అని చెప్పి. సో మేము 3 షేరింగ్లో 2 మెంబర్స్ మేము కాలేజ్ నుంచి తెలుసు, ఇంకొక అమ్మాయి ఎప్పటి నుంచో అక్కడే ఉంది. ఆ ఫస్ట్ నుంచి ఉండే అమ్మాయి మేము రాకముందు నా బెడ్ మీద అయితే ఉండేదంట. ఆమె నా బెడ్ మీద ఉన్నప్పుడు ఆమెకి చాలా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేదంట, అంటే మాటు నెగిటివ్ ఎనర్జీ మీదకి వచ్చినట్టు అనిపించేదంట నా బెడ్ మీద ఉన్నప్పుడు. సో ఆమె నా బెడ్ మీద నుంచి వేరే బెడ్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. నేను వెళ్ళి మళ్ళీ అదే బెడ్ చూస్ చేసుకున్నాను. సో మేము రాకముందు ఇంకా మా రూమ్లోకి చాలా మంది వచ్చి స్టే చేసి, వాళ్ళకు కూడా ఏదో నెగిటివ్ ఫీలింగ్ అనిపించి అందరూ వెకేట్ చేసేసారు అంట. మేబీ ఉంటది కన్ఫర్మ్గా, ఏదో నెగిటివ్ ఎనర్జీ అయితే పక్కా ఉంటది, లేకపోతే అందరికీ అదే ఫీలింగ్ ఎందుకు వస్తుంది కదా. యాక్చువల్లీ మేము కనుక్కున్నాం, మా ముందు ఎవరైనా అలా ఉన్నారా అంటే, మా రూమ్లో ఏమైనా చనిపోయారా అని చెప్పి మేము వెళ్ళి కనుక్కున్నాం. కానీ ఎవ్వరూ లేరంట ఆ నేమ్తో, అండ్ అలాంటి సిచ్యువేషన్ కూడా ఏం జరగలేదంట. ఎందుకు అలా అయిందో తెలీదు. మేము ముగ్గురం లైక్ పసుపు నీళ్ళు రూమ్ అంతా జల్లి అండ్ హనుమాన్ చాలీసా అయితే చాంట్ చేయడం స్టార్ట్ చేశాను, నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. సో అలా హనుమాన్ చాలీసా చాంట్ చేసినప్పటి నుంచి కూడా
మాకు నిజంగా తెలీదు. మా ముగ్గురికి కూడా ఒక్కసారి కూడా నెగెటివ్ ఫీలింగే అనిపించలేదనమాట. లైక్ ఇంకా పవరొచ్చినట్టు. అండ్ మీకు గజ్జెల సౌండ్ అన్నాను కదా! గజ్జెల సౌండ్ యాక్చువల్‌గా అక్కడ పీజియన్స్ ఉండేవి. సో, ఆ పీజియన్స్ సౌండ్ చేస్తుంటే మేము అది గజ్జెల సౌండ్ అనుకున్నాము. సో, అలా ఒక్కొక్కటి సార్ట్ ఔట్ అవ్వడం అయితే స్టార్ట్ చేసింది. సో, మాకే ధైర్యం వచ్చేసింది. ఇంక రూమ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి కూడా నెగెటివ్ ఫీలింగ్ రాలేదు కదా అని చెప్పి ధైర్యం వచ్చేసి ఆ రూమ్‌నయితే మేము వెకేట్ చేయకుండా అక్కడే ఉండిపోయాం. సో, అదే రీజన్. మీరు చాలా మంది అడిగారు కదా! ఎలా స్టబోర్న్‌గా అదే రూమ్‌లో ఉండిపోయారు అని చెప్పి. హనుమాన్ చాలీసాతో వచ్చిన ధైర్యంతోనే మేమైతే ఆ రూమ్‌లో ఉండిపోయాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హనుమాన్ చాలీసా మీరు హాస్టల్‌లో ఎలా చాంట్ చేసేవారు అని అడిగారు కదా! లైక్ డైలీ నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి టెర్రస్ పైకైతే వెళ్ళిపోయేదాన్ని. నాకు స్టార్టింగ్‌లో హనుమాన్ చాలీసా చదవడం వచ్చేది కాదు. యూట్యూబ్‌లో హనుమాన్ చాలీసా లిరిక్స్ అని ఉంటాయి కదా! సో, అవి చూసుకుంటూ లైక్ చదివేసేదాన్ని స్టార్టింగ్‌లో. తర్వాత ఈ మేనిఫెస్టేషన్ తెలిసిన తరువాత మెడిటేట్ చేసుకుంటూ హనుమాన్ చాలీసా చదివేదాన్ని. సో, హాస్టల్‌లో ఉన్న వాళ్ళు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి హనుమాన్ చాలీసాని ఐదర్ మీరు బుక్ చూసి చదవచ్చు, లేదా మీకు హనుమాన్ చాలీసా వస్తే జస్ట్ నార్మల్‌గా చదివేయొచ్చు. లేకపోతే మీరు మెడిటేట్ చేస్తూ కూడా హనుమాన్ చాలీసా చదవచ్చు. కానీ నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత లైక్ మార్నింగ్ టెర్రస్ పైకి వెళ్ళి ఒక క్లాత్ వేసుకొని లైక్ మెడిటేట్ చేయడానికి ఒక క్లాత్ దొరుకుతది మనకి. సో, ఆ క్లాత్ తీసుకొని దాని మీద కూర్చొని మెడిటేట్ చేసేదాన్ని. ఆల్సో నేను లైక్ ఇది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా చెప్పొచ్చు. ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని, ఆ వాటర్‌ని మీ ముందు పెట్టుకొని మెడిటేట్ చేయండి. మెడిటేట్ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా కళ్ళు మూసుకొని హనుమాన్ చాలీసాని చాంట్ చేయండి. లైక్ గట్టిగా చెప్పండి. చెప్తున్నప్పుడు మీ ఎనర్జీ ఆ వాటర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతదనమాట. సో, అలా హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత నేను ఆ వాటర్ తీసేసుకునేదాన్ని. సో, ఇలా కూడా ఫాలో అయ్యేదాన్ని. నేను ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మేనిఫెస్టేషన్ వీడియోలో అయితే చెప్తాను. హోప్ మీరు అడిగిన క్వెషన్స్ అన్నిట్లికి కూడా ఈ వీడియోతో అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మేనిఫెస్టేషన్ రిలేటెడే ఉంటాయి. సో, ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ వాచ్ దోస్ వీడియోస్. అండ్ కమింగ్ వీడియోస్ వెరీ సూన్ మేబీ 1 or 2 డేస్‌లో అయితే మేనిఫెస్టేషన్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేస్తాను. ఇఫ్ మీకు నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.